హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ వ్లాగ్స్. ఈరోజు మనకి చీరకి పళ్ళుకి కుచ్చులు ఉంటే సరిపోదు కదండి, దానికి మ్యాచింగ్ గాజులు కూడా ఉండాలి కదా. అవి థ్రెడ్తో మనం ఎలా రెడీ చేసుకోవాలో ఈరోజు చూద్దాము. దీనికి కావాల్సిన మెటీరియల్ ఇది చెప్పడానికి కూడా అంత ఇదిగా లేదు. అంటే ఏ షేప్ ఒకటేమో రౌండ్ షేప్లో ఉన్నాయి, ఇవేమో డైమండ్ షేప్లో ఉన్నాయి. దీనికి కావాల్సిందేమో నేను బ్లూ కలర్ థ్రెడ్ వాడుతున్నాను. ఇది లోపల అంటే లోపల బేస్ కూడా బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ అది రేపొద్దున బ్లూ కలర్ కనపడకుండా ఉంటుందని, ఒకవేళ థ్రెడ్ పక్క జరిగిన కిందది కూడా బ్లూ కలర్ తీసుకున్నాను. దానికి గోల్డ్ చైన్ కూడా తీసుకున్నాను. దీనికి 25 పోగులు దారం తీసుకున్నాను అనమాట. అంటే ప్యాడ్కి 25 స్టాండ్స్ తీసుకున్నాను. ఆ దారాన్ని అడుగున కొంచెం గ్లూ రాసి ఆ దారాన్ని అంటించి దాన్ని చుట్టడం అనమాట. చుట్టాలి. రౌండ్గా ఈ గాజు మొత్తం ఇలా చుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే ఆ ఉన్న పోగులన్నీ ఒక చోట మందంగా కాకుండా కొంచెం వాటిని పలచగా చేసుకుని రౌండ్గా చుట్టుకుంటూ వెళ్ళాలి గాజు మొత్తం. ఇలా ఎండ్కి వచ్చినప్పుడు అడుగున గ్లూ రాసి అంటించిన తర్వాత కట్ చేయాలి. అంటించి ఇక్కడ కట్ చేసేసేయాలి. కట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం గట్టిగా నొక్కితే అది స్టిక్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు. కంటిన్యూగా మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక రౌండ్ చూపించా కదా, దాన్ని అంటించి చుట్టూతా గోల్డ్ చైన్ స్టోన్ చైన్ అనమాట. చుట్టూతా మనకి ఆ రౌండ్గా అక్కడ పెట్టిన దానికి ఎంత లెంత్ వచ్చిందో చుట్టూతా అంత లెంత్ కొలుచుకొని కట్ చేసుకుని దాని చుట్టూతా అంటించాలి గ్లూ పెట్టి. కొంచెం ఊడిపోతుందని డౌట్ రావచ్చు, కొంచెం ఎక్కువగానే గ్లూ అప్లై చేయండి. ఇది పెద్ద నీడిలు తీసుకున్నానండి. అంటే ఏదైనా షార్ప్ ఎడ్జ్ ఉన్నది ఏదైనా తీసుకుంటే దాన్ని కొంచెం అడ్జస్ట్ చేయడానికైనా అది యూజ్ అవుతుంది. ఏదైనా పుల్ల లాంటిదో ఏదైనా తీసుకోవచ్చు. దాని చుట్టూతా రౌండ్గా వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకొని నేను ఆ గాజుకి 4 పక్కల ముందు పెట్టి తర్వాత లీవ్స్ అనమాట, లీఫ్ షేప్లో అటు ఇటు 2 పక్కలకు 2 లీవ్స్ వచ్చేటట్టు గమ్ అప్లై చేసి ఆ డైమండ్ షేప్లో ఉన్న వాటిని పెట్టాను అన్నమాట. అలా ఒక 5-6 ఇటువైపు 5 సెట్స్ అట్లా పెట్టిన తర్వాత మళ్ళీ అటు నుండి కూడా పెట్టుకొచ్చాను. ఎక్కువ గమ్మే అప్లై చేయండి, ఎందుకంటే అది తొందరగా ఊడిపోకుండా ఉంటాయి. కొంచెం తడిసినా కూడా గబాల్ని ఊడకుండా ఉంటుంది. ఇది శారీ బ్లూ అండి, గోల్డ్ కలర్ పళ్ళు, బార్డర్ సిల్వర్ కలర్ పళ్ళు, సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది. శారీకి అంతకుముందు కుచ్చులు వేసాను, మీకు పెట్టాను చూడండి. అందుకని చెప్పి సేమ్ ఆ కాంబినేషన్లోనే ఇవి తీసుకున్నాను అనమాట. బ్లూ కలర్కి సిల్వర్ కలర్ది బీడ్స్. చీరకి పళ్ళు కుచ్చులు వేసినాక ఎంత అందంగా ఉంటుందో దానికి ఆ బ్లౌజ్కి వర్క్ అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటే ఎలా ఉంటుందో అలాంటిది చీరకు కూడా గాజులు కూడా అలా మ్యాచింగ్ ఉంటే కనుక చాలా అందంగా ఉంటుంది. అంతే కంప్లీట్గా ఉంటుంది లుక్. అటు నుండి పెట్టే కదా, ఇప్పుడు రివర్స్లో ఇటు నుండి పెట్టుకొస్తున్నాను.
అలా లీఫ్ షేప్లో రెండు పక్కల రెండు ఆకులు ఉన్నట్టు ఆ షేప్లో పెట్టుకోవచ్చు, అటు ఇటు కూడా. అటు 5 ఇటు 5 వచ్చింది సెట్. అటు 5 సెట్ ఇటు 5 సెట్ పెట్టిన తర్వాత మధ్యలో ఒక రౌండ్ బీట్ పెట్టాను. అయ్యే షేపు కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇవి బయట కొంటే కనుక చాలా కాస్ట్ అవుతాయండి. మనం చేసుకుంటే కనుక తక్కువ కాస్ట్లో మనం మెటీరియల్ కొనుక్కొని థ్రెడ్స్ ఏమో ఎలాగో ఉంటాయి కదా, కుచ్చులు అయిపోయినా వేసిన థ్రెడ్స్ కొనుక్కుని అయినా వేసుకోవచ్చు, తక్కువ కాస్ట్లో అయిపోతుంది. శారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ ఉంటే కనుక ఆ లుక్ బాగుంటుంది. ఇవి ఇంట్లోకే కదా అని చెప్పి సింపుల్ డిజైను మామూలు మెటీరియల్తో చేశానండి. కానీ మంచి మెటీరియల్తో చేస్తే చాలా బాగుంటాయి. అవి ఇక్కడ లోకల్గా దొరకవు, అందుకని దొరికిన వాటితో ఈ గాజులు చేశాను. ఈ డిజైన్ కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిజైన్ ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఈ మధ్యలో కూడా అటు నుంచి ఇటు నుంచి లీవ్స్ ఎదురు బెదురు వచ్చేటట్టు పెట్టి మధ్యలో ఒక రౌండ్ బీడ్ పెట్టానండి. అవి సిల్వర్ బీడ్స్ గమ్ము కూడా ఎక్కువ పెట్టడం వల్ల మొత్తం తెల్లగా ఉంది, అలా కనిపిస్తుంది అంతేను. ఆరిపోయినాక బాగుంటుంది. ఇది ఫుల్గా గమ్ము ఉంది కదా అలా అనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఆ పైన ఆ రెండు లీఫ్కి మధ్యలో స్టోన్ లేస్ కూడా అంటించాను. అంటే రెండు లీఫ్లకి వి షేప్లో ఉంటుంది కదా, అలా ఉన్న చోట పొడవుగా స్టోన్ లేస్ అంటించాను. ఇది సింగిల్ గాజేనండి. దీనికి మళ్ళీ మనం సైడ్ గాజులు ఇవి మధ్యలో కూడా కావాలి కదా, అందుకని చెప్పి నాకు సన్నవి దొరకలేదు. అందుకని రెండు మట్టి గాజులు ఇలా చుట్టూతో గమ్ రాసి ఒకదానికొకటి అంటించుకోవాలి. మట్టి గాజులు తీసుకుని ఒకదానికి అంటించి కొంచెం సేపు పక్కన పెడితే కనుక స్టిక్ అయిపోతాయి రెండు. వీటికి కూడా 25 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్తో దారాలు పోసుకొని ఇలా రెండు తీసుకున్నానండి. అంటే మధ్యలోకి రెండు తీసుకున్నాను. రెండు వచ్చేటట్టుగా 4 గాజులని రెండుగా అంటించుకొని పక్కన పెట్టుకున్నాను. దీనికి కూడా 25 స్టాండ్స్ దారాలు తీసుకుని దీని చుట్టూతో చుట్టాలి. ఇలా చుట్టేసిన తర్వాత అదే ఇందాక పెద్ద గాజు చుట్టలా అలా చుట్టేసేయాలి మొత్తం కంప్లీట్గా. దీనికి మాత్రం అటు ఇటు హెవీగా డిజైన్ ఉంటుంది కదా, ఎందుకని చెప్పి మధ్యలో సింపుల్గా ఉండాలని చెప్పి అక్కడొకటి రౌండ్ బీడ్ మాత్రం అంటించాను. అంటే 4 పక్కల 4 అంటించి మధ్యలో కొంచెం గ్యాప్తో మధ్యలో రెండు. అంటే ఫస్ట్ 4 పక్కల 4 అంటే మనకి కరెక్ట్ లెంత్ రావడం కోసం 4 పక్కల 4 అంటించి ఆ మధ్యలో ఇలా 2 అంటించాను. ఈ మధ్యలో వాటికి మాత్రం సింపుల్గానే ఇలా అంటించి వదిలేసాను.
థ్రెడ్ మాత్రం ఎక్కడా లూజులుగా రావటం కానీ పోగులు రావటం కానీ అలా లేకుండా నీట్గా టైట్గా చుట్టుకోవాలి. ఇది కంటిన్యూగా 4 పక్కల రౌండ్గా అన్నిటి మధ్యలో అలా అంటించుకోవాలి. 2 గాజులకి కూడా అలా అంటించాలి. అంటే మధ్యలో 4 గాజులని 2 కలిపి మట్టి గాజులు అంటించాను కదా, వాటికి అన్నమాట. ఇది ఒక సెట్, ఇంకో సెట్ ఏమో ఇలా అన్ని పక్కల ఇలా సింగిల్ బీడ్ అంటించేసి ఫైనల్గా ఇలా ఉందండి. అటు ఇటు హెవీ డిజైను, ఒక లావు గాజులకి హెవీ డిజైను, మధ్యలో సన్న గాజులకి సింపుల్గా అక్కడోటి అంటించాను. ఈ వీడియో నచ్చిందా లేదా లైక్ చేయండి.